పోక్సో కేసు నమోదు చేసిరు బండి సంజయ్ కొడుకు పైన. అలాగే కొన్ని చిన్న చిన్న సెక్షన్లు పెట్టిరు అనేటటువంటి ఒక చర్చ అయితే బలంగా వినబడ్డది. బేలేబుల్ సెక్షన్లే పెట్టిరు, ఈజీగా బెయిల్ వస్తాయి, స్టేషన్ బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్లే పెట్టిరు అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక చర్చ నడిచింది. ఇప్పుడు ఆల్టర్ చేసిరు సెక్షన్లు, అంటే మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేసిరు సెక్షన్లు. ఒక కీలకమైనటువంటి సెక్షన్ని తెరపైకి పట్టుకొచ్చినారు. అంటే సెక్షన్లను కొంత మార్పులు చేర్పులు చేసిరు. ఆ కేసు తీవ్రత బట్టి, ఇప్పుడు కేసు ఎంత కఠినంగా ఉంటే, అంటే అమ్మాయి పైన ఎంత కఠినమైనటువంటి ఇబ్బంది జరిగితే అంత కఠినమైనటువంటి సెక్షన్లు పెడతారు. సో సెక్షన్లను కొంత మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేసిన, ఆల్టర్ చేసిరు సెక్షన్లను. మరి ఏం సెక్షన్ పెట్టిరు, ఏం కథ? మరి ఈ సెక్షన్లకు బండి సంజయ్ కొడుకు నిజంగా తప్పు చేసినట్టు రుజువు అయితే, బండి సంజయ్ కొడుకు నిజంగానే అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు రుజువు అయితే దాదాపు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్ అట. చాలా కీలకమైనటువంటి సెక్షన్ పెట్టినారు. ఆ సెక్షన్ ఏంటంటే చాలా క్లియర్ మీకు ఇక్కడ కనబడుతుంది. 51RW6 అనేటటువంటి ఒక సెక్షన్ని చాలా క్లియర్గా వీళ్ళు ఆల్టర్ చేసిరు. ఇక్కడ ఆల్టర్డ్ అని చెప్పి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 ప్రకారం వీళ్ళు కేసు నమోదు చేసిరు. అంటే కేసు సెక్షన్లు ఆల్టర్ చేసినటువంటి కార్యక్రమం చేసిరు. సో ఈ సెక్షన్లు ఏంది, ఏం కథ అనేది కూడా చాలా క్లియర్గా మనం ఒకసారి డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. నేను ఇప్పుడే ChatGPTని కూడా అడిగిన, అసలు ఏంది, ఎట్లా ఉంటుంది సెక్షన్, ఏం కథ. మరి ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ అయితే సెక్షన్ 51 రెడ్ విత్ సెక్షన్ 6 సెక్షన్ 51RW6 అని చెప్పి చాలా క్లియర్గా ఉన్నది. BNSS అనేటటువంటి ఈ సెక్షన్లను చాలా క్లియర్గా బండి సంజయ్ కొడుకు పైన పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు నిజంగానే బండి సంజయ్ బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయకపోతే, బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టకపోతే, ఇంత తీవ్రమైనటువంటి సెక్షన్లతో బండి సంజయ్ కొడుకు పైన ఎందుకు కేసు నమోదు చేస్తారు పోలీసులు?